పీజీ సెంటర్ ప్రిన్సిపాల్ మార్క్ పొలోనియాపై సస్పెన్షన్ వేటుపడింది. పీజీ కాలేజ్ విద్యార్థిపై లైంగిక వేధింపులలో విచారించిన యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్న మార్క్ పొలోనియస్ సిబ్బందితో పాటు విద్యార్థులపై కూడా ఎప్పుడూ కఠిన వైఖరితో ఉండేవాడు. అవివాహితుడైన ప్రిన్సిపాల్ పట్టణంలోని బండాయిగుట్ట సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. జగిత్యాలకు చెందిన ఓ విద్యార్థిని లోబచ్చుకుని గతంలో 2 సార్లు అతడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2025లో పీజీ పూర్తి చేసుకున్న ఆ విద్యార్థి టీసీ, ఇతర సర్టిఫికెట్ల కోసం 2 రోజుల క్రితం మళ్లీ కళాశాలకు వచ్చాడు. తనతో గడిపితేనే సర్టిఫికెట్లు ఇస్తానని బెదిరించడంతో గత్యంతరం లేక ఆ విద్యార్థి ప్రిన్సిపల్ రూముకు మంగళవారం రాత్రి 7 గంటలకు వెళ్లి వచ్చాడు. రాత్రి 10 గంటలకు మళ్లీ రావాలని చెప్పడంతో ప్రిన్సిపాల్ లైంగిక హింసను తట్టుకోలేక ఆ విద్యార్థి తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని పీజీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులతో చెప్పుకుని బాధపడ్డాడు. దీంతో ప్రిన్సిపాల్ అఘాయిత్యాలను బట్టబయలు చేయాలనే ఉద్దేశంతో 2 విద్యార్థులతో కలిసి ప్రిన్సిపాల్ రూమ్ వద్దకు వెళ్లారు. జగిత్యాల విద్యార్థి రూంలోకి వెళ్లిన వెంటనే అనైతిక చర్యకు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో ఆ విద్యార్థి ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్ట్ని నోటితో కొరికి గట్టిగా కేకలు వేశాడు. తన మిత్రులను లోపలికి రావాలని పిలిచాడు. ఈ ఘటనతో భయపడిన ఆ ప్రిన్సిపాల్ తన గదిలోని బాత్రూంలో దాక్కుని గడియ పెట్టుకున్నాడు. అప్పటికే ప్రిన్సిపాల్ కీచక పర్వాన్ని ఫోన్లో రికార్డ్ చేసి దాన్ని తీసుకుని విద్యార్థులు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సెకండ్ టైం ఏంటంటే గిట్ట నాకు స్టడీ అయిపోయింది సార్. స్టడీ అయిపోయినాక నేను మా ఊరికి వెళ్ళినా కానీ నాకు ఫోన్ చేసి ఇట్లా రాము బిల్లుల మీద సంతకం చేయాలి, మళ్ళీ సార్ బిల్లుల మీద మళ్ళీ సంతకం ఏంటి సార్, నేను మొత్తం వెళ్ళిపోయేటప్పుడు అన్ని చేసి చచ్చినా కానీ గిట్ట ఇంకొక 23,000 20-30,000 ఎక్కువ వచ్చేటట్టు కొంచెం దేంట్లో ఒక 1000 రావాలి, లేదంటే గిట్ట 1,30,000 దాకా బిల్లు ఉంది, నీ మీద ఎత్తా, లేకుంటే మొత్తం నువ్వే కట్టాల్సి వస్తుంది అది అన్నాడు. మళ్ళీ సర్టిఫికేట్ల గురించి దాని గురించి తీసిండు. ఆయనతో ఏమైంది, తర్వాత లోపలి తీసుకపోయి ఆయన ఇట్లా మొత్తం బట్టలు ఇప్పించుడు అది చేసిండు, పాయింట్ ఇప్పించిండు, ఆయన పాయింట్ ఇప్పిండు, బని ఇప్పిండు, ఏదో ప్రతి ఒక్క పరంగా చేసిండు. పొలోనియస్ గారు అఘాయిత్యానికి లైంగికంగా వేధించడం అనేది జరిగింది. దాంతో భాగంగా తన ఆ విద్యార్థిని వేధింపులకు గురి చేసినట్లుగా ఈరోజు విత్ ఎవిడెన్స్ తో సహా మేము ప్రిన్సిపల్ మీద స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇప్పించడం అనేది జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ విద్యార్థిని పాలమూరు యూనివర్సిటీ అధికారులు తన దగ్గరకు వచ్చి మాట్లాడారు. అదేవిధంగా ఆ అబ్బాయిని పరామర్శించినటువంటి పరిస్థితులు ఉంది. కాలేజీని కూడా విజిట్ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రిన్సిపల్ గారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు కూడా స్పష్టమైనటువంటి హామీ రాలేదు. లైంగిక దాడి ఘటన తర్వాత ఇంటి నుంచి పరారైన ప్రిన్సిపాల్ మార్క్ పొలోనియస్ కొల్లాపూర్లోని బొంగరాలమెట్ట ప్రాంతంలో ఓ ప్రార్థనా మందిరంలో తలదాచుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం అతన్ని అదుపులోకి తీసుకుని జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. తను ఉంటున్న రూమ్ కు అటు విద్యార్థిని పిలిపించుకొని అతన్ని లైంగికంగా వేధించడం జరిగిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపై కేసు నమోదు చేశాము కాబట్టి తగు విచారణ చేస్తున్నాము. అనంతరము అటు వ్యక్తిపై తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. విద్యార్థిపై లైంగిక దాడి, ప్రజా సంఘాల నాయకుల ఆందోళనతో పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ రమేష్ బాబు, ఓఎస్డీ మధుసూదన్ రెడ్డి కొల్లాపూర్ పీజీ సెంటర్ వద్దకు బుధవారం ఉదయం చేరుకున్నారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. లైంగిక దాడి ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, విచారణ అనంతరం చర్యలు చేపడతామన్నారు. పీజీ సెంటర్ కొల్లాపూర్లో ఏదైతే సంఘటన జరిగిందో చాలా దురదృష్టకరమైంది. ఏదైతే స్టూడెంట్ పైన అఘాయిత్యం జరిగిందో వాటిపైన దర్యాప్తు చేయించి కఠిన చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ నుంచి మేము హామీ ఇస్తున్నాము. ఏదేమైనా స్టూడెంట్స్కు ఉన్న సమస్యలు ఏమైనా కానీ మేము త్వరలో ఎలాంటి చిన్న సమస్యలు దగ్గర ఉండి దాన్ని సాల్వ్ చేసి ఫ్యూచర్లో ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు కూడా తీసుకుంటామని మేము చెప్తున్నాం. విషయంలో రిజిస్ట్రార్ ప్రకటనపై విద్యార్థులు విస్మయం వ్యక్తం చేశారు. బాధ్యత గల ప్రిన్సిపాల్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా కనీసం సస్పెండ్ కూడా చేయకుండా విచారణ పేరుతో కాలయాపన చేయటం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.